నీకే ప్రమాదం అనే డాక్టర్ చెప్పినాదమ్మా. బతుకుతానో సస్తానో తెలీదమ్మా. ఏందమ్మా నువ్వు చెప్పేది? కన్నీళ్ళకే కన్నీరొచ్చే కష్టాలకే కష్టం వేసే కన్నాయిలా నిన్నే చూడగా అన్నీ నువ్వై భారం మోయగా నీ బరువే నీ అమ్మా ఏళ్ల క్రితం ఈ నేల తల్లి చల్లని గాలులు వదిలి విదేశాలకు వెళ్ళిపోయాను. ఎంత సంపాదించినా ఏదో వెళితే అది ఈ నేల తల్లికి దూరం అయిన బాధ ముకుంది. మీరు చెప్పింది రైట్ నాన్నగారు. మీ ముత్తాత బామ్మ ఇద్దరు హాస్పిటల్లో చనిపోయినప్పుడు మీ తాతగారు మురారికి 4 ఏళ్ల వయసు. బిజినెస్ లాస్ అయ్యి ఆస్తులన్నీ పోయినా తిరిగి సంపాదించారు. కానీ తాగుడు ఒకవైపు, దాన ధర్మాలు మరొక వైపు బిచ్చగాణ్ణి చేశాయి. మీ అత్తయ్య సుశీల 7వ తరగతి చదువుతోంది. నేను డిగ్రీలో ఉన్నాను. దానం చేసిన చెయ్యికి భిక్ష ఎత్తాల్సిన పరిస్థితి వచ్చింది. ఎలాగోలా నెట్టుకొచ్చేశాం. మీ అత్తయ్యది ప్రేమ వివాహం. మీ తాతయ్యకి ఇష్టం లేకపోవడంతో ఇంట్లోంచి గొడవపడి వెళ్ళిపోయింది. అత్తయ్యను మళ్ళీ ఎందుకు దగ్గరికి తీసుకోలేదు నాన్నగారు? మనిషి జీవితంలో చాలా వరకు అనుకోనివి జరిగిపోతుంటాయి. మనం అనుకుని ఏదైనా చెయ్యాలనుకున్నా అవి జరగవు. మా అన్న చెల్లెళ్ళ మధ్య ఆ దేవుడు విషాద నాటకం రాశాడు ముకుంద.
లోనికి పోదాం. రామోకుంద, అమ్మ సుశీల, అన్నా అన్నా ఎలా ఉన్నావమ్మా? అన్నా నేను వచ్చేసాను కదమ్మా, భయపడకు. రా అన్నా. రా అన్నా, కూసో కూసో. ఆ, నువ్వు కూర్చోమ్మా. నా కొడుకు ముకుంద్. నమస్తే అత్తయ్య. అన్నా, అంతా మన తాత పోలికి కదన్నా? అవన్నీ నీ మేనకోడలికి ఆటల్లో చదువుల్లో వచ్చిన ప్రైజులన్నా. అవునా? ఎక్కడ తను? ఎక్కడ కనిపించదే? కాఫీ చేస్తా ఉండది. చిన్నమ్మి, చిన్నమ్మి, కాఫీ తీసుకొని రా అమ్మా. నీ మేనకోడలు కృష్ణవేణి అన్నా. అమ్మ సుశీల, అచ్చు నా మేనకోడలు మన కులదైవం చిన్నమ్మదేవిలాగే ఉంది కదమ్మా. రామ్మి, మా అన్న. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నావమ్మా? బాగా చదువుకుంటున్నావా? అమ్మ కృష్ణవేణి. ఏందండి? అమ్మవే నీవి బట్టలు సర్దుకోండమ్మా, బయలుదేరదాం. అవునమ్మా, విజయవాడలో అక్కడే మన హాస్పిటల్ ఉంది. అక్కడే మీ అమ్మకు ట్రీట్మెంట్ చేయిస్తాను.
అమ్మ సుశీల, ఇంక ఈ ఊరికి రావాల్సిన అవసరం లేదమ్మా. మా దగ్గరే ఉందు గాని. అట్నే అన్నా. త్వరగా రెడీ అవ్వమ్మా, వెళ్ళు. ఈ కట్టకాలంలో వచ్చి మీ సెల్లెలికి ఆదరువుగా ఉండారు. శానా సంతోషంగా ఉండది. ఈ పని నేను ఎప్పుడో చేయాల్సిందే, ఆలస్యం చేశానమ్మా. శాంభవి, నువ్వు వెళ్ళి పడుకో. ఎందుకు అంత డిప్రెసివ్గా ఉన్నారు? మీ చెల్లెల్ని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు కదా. చేశాను. మరి డాక్టర్స్ ఏం చెప్పారు? లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలంటున్నారు. ఆ హాస్పిటల్లో మేజర్ షేర్స్ మనవే కదా. బాగా కేర్ తీసుకుని ఎంత ఖర్చైనా ట్రీట్మెంట్ చెయ్యమని చెప్పండి. డాక్టర్స్ అంతా ఓకే అంటున్నారు, కానీ నాకే కాన్ఫిడెన్స్ లేదు. మనసులో ఏదో భయంగా ఉంది. మనకిష్టమైన వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు మనసుకి బాధగా ఉంటుంది. కానీ మరీ ఇంత డిస్టర్బ్ అవ్వడం కరెక్ట్ కాదండి. నేను తప్పు చేశాను శాంభవి. జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేశాను. నేను, నా భార్య, పిల్లలు, నా బిజినెస్, నా డబ్బు అంటూ హారాటపడ్డానే కానీ ఏ రోజు కూడా ఒక అన్నగా చెల్లెలి బాధ్యత గురించి ఆలోచించలేదు శాంభవి. ఒక పండక్కో పబ్బానికో పిలిచి చీరే సారీ కూడా పెట్టలేని కసాయి అన్నయ్యను శాంభవి నేను. నా చెల్లెల్ని, నా మేనకోడల్ని ఆ రోజే పట్టించుకుని ఉంటే ఈరోజు నా చెల్లెలు చావు వర్జుల వరకు వచ్చుండేదా? భర్తకి దూరమై ఎన్ని కష్టాలు పడి ఉంటుంది, ఎన్ని బాధలు పడి బిడ్డను పెంచుంటుంది, ఎన్ని కన్నిటి రాత్రులు గడిపుంటుంది. ఎంతో మందికి ఉద్యోగం ఇచ్చి వాళ్ల తలరాతలు మార్చి రాసినోణ్ణి, ఎన్నో కుటుంబాలకు బ్రతుకుల్నిచ్చినోణ్ణి. నా రక్త సంబంధం నా చెల్లెల జీవితాన్ని పట్టించుకోలేకపోయాను కదా శాంభవి. నాలాంటి అన్నయ్య ఏ చెల్లెలికి ఉండకూడదు శాంభవి, ఉండకూడదు. అంతా మీ తప్పే అయినట్టు కుమిలిపోతారెందుకు? మీ చెల్లెలి తప్పు కూడా ఉంది కదండి.
అన్నయ్య దూరంగా ఉంటే మాత్రం పలానా హెల్ప్ చెయ్యి అన్నయ్య అని అడిగుండొచ్చు కదా. పోనీ సంసారమే కష్టంగా ఉంది, నా బిడ్డను చదివించండి అన్నయ్య అని నోరు తెరిచి అడుగుండొచ్చు కదండి. ఏ ఆడబిడ్డ అలా అడగలేదు శాంభవి. పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన ప్రతి ఆడపిల్ల పుట్టింటి నుంచి ఏదైనా ఆశించడానికే ఆత్మాభిమానం అడ్డుపడుతుంది. పుట్టింటి వాళ్ళ దగ్గర చేయి చేస్తే నా భర్తను, నా కుటుంబాన్ని చిన్న చూపు చూస్తారని వెనకడుగేస్తుంది. కోటీశ్వరుల ఆడబిడ్డ అయినా, కూటికి లేని ఆడబిడ్డ అయినా ఇలాగే ఆలోచిస్తుంది శాంభవి, ఇలాగే ఆలోచిస్తుంది. అత్తింటికి వెళ్ళిన ఏ ఆడపిల్లైనా పుట్టింటి మీద ఎంత మమకారం ఉన్నా కుటుంబం విషయంలో పరాయి పిల్లగానే ఆలోచిస్తుంది. అందుకే 1-2 సార్లు మనమే ముందడుగు వేసి ఆడపిల్ల హర్ట్ అవ్వకుండా సాయం చేయాలి. అలాంటోండే తోబుట్టువు అంటారు. ఎందుకంటే ఏ ఆడపిల్లకైనా తోడబుట్టినవాడే తండ్రి తర్వాత తండ్రి శాంభవి. అందుకే నా చెల్లెల విషయంలో నేను తప్పు చేశాను. పెద్ద తప్పు చేశాను. మీ చెల్లెల విషయంలో మీరెంత బాధపడుతున్నారో నాకు అర్థమైందండి. మీ చెల్లెలకి ఏం కాదు, మనం చూసుకుందాం. భగవంతుడు తనకు అన్యాయం చెయ్యడు, బాధపడకండి. లహరి, ఈరోజు షూటింగ్ లేదు కదా, అంత మేకప్ దేనికి? నేను మేకప్ వేసుకోవడం లేదు, క్రీమ్ పూసుకుంటున్నాను. ఆ, నీకు కోపం రాదంటే ఓ మాట చెప్పనా? చెప్పండి. క్రీమ్ పూసుకోవడం మేకప్ కాదా? పొద్దున్నే నన్ను ఇరిటేట్ చేయకుండా ఆ పేపర్ చదువుకోండి. పేపర్లో కూడా ఏది ఇంట్రెస్టింగ్ గా లేదు. ఓ మై గాడ్, మర్డర్, సేమ్ మర్డర్. ఎందుకండి అంతరుస్తారు? రోజు పేపర్ నిండా అవే కదా. ఈ మర్డర్ చేసింది నేనే. వాట్? నో, ఈ మర్డర్ నేను కలలో చూసిందే. నిజమా? ఆ నిజం గురించి చెప్తానే కదా షూటింగ్ లో గెట్ లాస్ట్ అన్నావు. ఇదిగో చూడు. ఏమండి, ఆ అమ్మాయి నోట్లో నురుగు చూసారా? విష ప్రయోగం జరుగుంటుంది. మరి మీ కలలో ఎలా చనిపోయింది? నురగతో సహా కనిపించడానికి అదేమన్నా రాజమౌళి బాహుబలినా? అయితే మీ కలలోకి వచ్చిన అతనే చంపుంటాడు. అసలు ఎవరండి అతను?
మీకే ఎందుకు కనిపిస్తున్నాడు? అబ్బా, ముందు మీ డైరెక్టర్కి ఫోన్ చేసి అమ్మాయి మర్డర్ గురించి ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో కనుక్కో. ఆ తర్వాత మనం ఇద్దరం తీరిక కూర్చొని ఆ అమ్మాయి గురించి ఆలోచిద్దాం. ఇప్పటికైనా మీ అన్నయ్య దగ్గరకొచ్చారు. చాలా సంతోషం. వయసులో ఉన్నప్పుడు నేను నాది అని ఎన్నో పంతాలు పట్టింపులు ఉంటాయి. మనుషులు దూరంగా పోతున్నారు అని తెలిసిన మనసుకి బాధ తెలీదు. వీడని పట్టింపులు పంతాలు కళ్ళకి గంతలు కట్టేస్తాయి. గతం గురించి ఏమీ ఆలోచించొద్దు. మేం ఎప్పుడూ మీ క్షేమం కోసం ఆలోచించేవాళ్లమే సుశీల. నీ పేరేంటన్నావు? కృష్ణవేణి. నువ్వు అమ్మతో పాటు ఇక్కడే ఉంటున్నావా? అవును. అమ్మకు తోడుగా ఒకరుండాలని డాక్టర్ చెప్పినారు. నేను కార్ అరేంజ్ చేశాను. ఇంటి నుంచే భోజనాలు కూడా ఏర్పాటు చేశాను. నువ్వు ఇంటికి వెళ్ళు కృష్ణవేణి. ఇంకో 2 డేస్లో లివర్ ట్రాన్స్ఫర్ సర్జరీకి ప్రిపేర్ చేస్తాం. మీరేం చేస్తారో నాకు తెలీదు. నా చెల్లెల్ని క్షేమంగా తిరిగి నాకు అప్పచెప్పాలి. ష్యూర్ సార్, బట్ సర్జరీ సక్సెస్ అవటం అనేది పేషెంట్ బాడీ కండిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది.